బంగారు తెలంగాణ ఇదా అభివృద్ధి 15 నుంచి రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషము. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. బెల్లయ్య నాయక్ గారు నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్కారం. యా, బెల్లయ్య నాయక్ గారు, సహజంగా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నంత కాలం అధికార పక్షం ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ సమావేశాలు, చర్చ ఒక గాడిన వెళ్ళే విధంగా చేయడం అనేది ఒక సభలో సంప్రదాయాల్లో భాగంగా అధికార పక్షం మీద బాధ్యత ఉంటుంది అనేది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. నిజానికి కూడా అదే నిజం. కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా, అంటే తెలంగాణ ఏర్పడక ముందు నుంచే, ఏర్పడ్డాక కానీ అనట్లేదు నేను, ఏర్పడక ముందు నుంచే బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కువైపోయింది. బుల్డోజ్ చేసుకుంటూ అవతల మాట్లాడలేకుండా చేసుకోవడం, వెళ్ళిపోవడం అనేది ఎక్కువైపోయింది. సో అలా కాకుండా మీ ప్రభుత్వ హయాంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాస్త డిఫరెంట్గా వెళ్తారు అని అందరూ ఆశించారు. కానీ అఫ్కోర్స్ ఇవ్వాలే కదా, స్టార్ట్ అయింది ఇవ్వాలే కాబట్టి ఇంకా మీరు అలా చేయలేదని అనడం లేదు. కానీ మొదటి రోజే ఇలా జరగడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కారకులు ఎవరు? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు తొలిసారి ఎన్నికై మనతో పాటు ప్యానెల్లో వచ్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నమస్కారం. ధన్యవాదాలు అన్న, ప్రత్యేకంగా. అయితే మీరు చూశారు, ఇప్పుడు మొత్తం ఒకప్పుడు శాసనసభ గానీ పార్లమెంట్ గానీ లైవ్ లో చూసేటటువంటి అవకాశం ప్రజలకు లేకపోయేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభలు లైవ్ పెడతా ఉన్నాయి. ఇక్కడ కూడా లైవ్ నడుస్తా ఉంది. చూశాను, నేను కూడా చాలా వరకు శాసనసభ చూశాను, మధ్యలో కొంత మిస్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మంత్రులు కానీ, ఇది చాలా ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరగాలని పదే పదే మాట్లాడుతూ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపేటటువంటి, కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేటటువంటి విషయంలో నిన్న గవర్నర్ గారి ప్రసంగం అయింది. ఆ ప్రసంగం మీద ఇవాళ చర్చను ప్రతిపక్షం మొదలు పెట్టాలి. దాన్ని కేటీఆర్ గారు మొదలు పెట్టారు. గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపేటటువంటి అంశంలో జరగాల్సినటువంటి చర్చ దాని మీద కాకుండా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మీద ఫోకస్ పెట్టినట్టుగా పెట్టుకొచ్చాడు ఆయన చేసినటువంటి మొదటి ప్రసంగపు మాటని మొదలు పెట్టడమే ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా డైవర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం అనడం కంటే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించింది ఈ మాట. అక్కడికే వస్తున్నాను. ఆయన టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూగా మొదలు పెట్టాడు. అసలు రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కనబడటం, ఆయనకు సీఎం కుర్చీ పోయిందనేటటువంటి బాధ చాలా ఎక్కువగా కనబడ్డది. ఆయన భాషలో కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ, కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరులో కానీ ఎక్కడ కూడా అసలు ఆయనకు అహంకారపూరితమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడో మనం చూసాం. అసలు రేవంత్ రెడ్డి ఏంది ముఖ్యమంత్రి ఏంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం ఏంటి అనేటటువంటి ఒక ఇన్బిల్ట్ నేచర్ ఆయన మైండ్ లో కనబడుతున్నట్టుగా ఆయన ప్రతి మాటలో కనబడినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు, ప్రతిదీ కూడా. కానీ ఆయన గవర్నర్కు ధన్యవాదాలు తెలిపేటటువంటి పనిలో ఉన్నాం. మేము ఓడిపోయాం, కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు, ఇవాళ 5 సంవత్సరాలు పాలించేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారనేటటువంటి సోయి గాని, ఆలోచన గాని, ఆ స్పష్టత గాని ఇవాళ కేటీఆర్ లో ఎక్కడ మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల తర్వాత హరీష్ గారు మాట్లాడింది చూశాను నేను. వాళ్ళు మాట్లాడినటువంటి తీరులో ఎక్కడ అది లేనటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ నాయకత్వం, ఆ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా ఫ్లోర్ లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, చాలా సమన్వయంతో మీరు అన్నట్టుగా ఇది ధన్యవాదాలు తెలిపేటటువంటి అంశము. దీని మీద చర్చ డైవర్ట్ కావద్దు. మీరు మాలో ఉన్నటువంటి లోపాలు ఉంటే ఎత్తి చూపియండి, ఇంకా చేయాల్సిన ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, ఇట్లా కాకుండా ఇట్లా చేయండి అని చెప్పి పదే పదే శ్రీధర్ బాబు గారు లేచి చెప్పారు. ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రికి ఆయన చెప్పారు. ఒక దశలోనైతే బట్టి విక్రమార్క గారు 1-3 సార్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారు లేచి చెప్పినా గానీ అసలు అది జీర్ణం అయ్యేటటువంటి పద్ధతిలో గానీ, వాళ్ళ చర్చ జరగాలనేటటువంటి పద్ధతిలో గానీ వాళ్ళ కేటీఆర్ గారు మాట్లాడిన పరిస్థితి అయితే నాకు కనబడట్లేదు. అడుగడుగున మాటలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏందనేటటువంటి భావనతోనే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అడ్డం పెట్టుకోవడం కోసం రకరకాల ఎత్తుగడలు, రకరకాల డైవర్షన్ స్కీమ్స్. నేను అంటా ఉన్నాను, నిన్నదాకా మీరే కదా ఉంది, ఉన్నటువంటి వాళ్ళు అసలు ప్రభుత్వం నుంచి మేము ఎట్లా కోల్పోయాం అనేటటువంటి బాధ కనబడతా ఉంది. అసలు మేము కోల్పోవడం ఏంది అనేటటువంటి
ఇది ఇవాళ వాళ్ళ అహంకారపూరితమైనటువంటి విధానంలో కనబడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎక్కడ సమయం కోరుకోకుండా మాట్లాడారు. ఇలా చాలా పద్ధతి ప్రకారం మాట్లాడారు. కొన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా తాను కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎంతసేపన్నా చర్చ చేస్తామన్నారు, ఎన్ని రోజులన్నా చర్చ చేస్తామన్నారు. వాళ్ళు మాట్లాడినంత సేపు వాళ్ళు మైక్ కట్ చేయకముందే హరీష్ రావు గారు మాటను మీరు గమనించారు. మైక్ కట్ చేయకముందే మైక్ కట్ చేసిస్తారు. మీరు ఇప్పుడే కట్ చేయడం కోసం ఆయన చిట్టి తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళు సభలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కూడా చేస్తుంది అనేటటువంటి ఆశ వాళ్ళకి కనబడతా ఉన్నది వాళ్ళ మాటలలో. అగో కట్ చేయడం కోసమే ఆ సెక్రటరీ వచ్చి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు స్పీకర్ గారికి అనేటటువంటి మాటను హరీష్ గారు మాట్లాడినటువంటి తీరు కూడా మనం గమనించాం. అది స్లిప్పులు పంపడము, విప్పులు లేకపోతే సెక్రటరీలు అక్కడున్న అటెండర్స్ తో వాళ్ళతో స్లిప్పులు పంపడం స్పీకర్ గారికి, ఇది నేను జర్నలిస్ట్ గా అవతారం ఎత్తినప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఇవన్నీ ఇప్పుడు ఇవాళ పంపినారు, నిజమే, పంపలేదని కాదు, పంపారు హరీష్ రావు గారు అనేది నిజమే. గత ప్రభుత్వంలో పంపలేదా? గత ప్రభుత్వంలో కూడా కుప్పలు కుప్పలు పంపినారు చీటీలు, అంతకుముందు ప్రభుత్వాల్లో కూడా పంపినారు. ఏదో కొత్తగా పంపేదే కాదు ఇది. ఏమన్నా చెప్పదలుచుకున్నప్పుడు పంపిస్తారు, కానీ మైక్ కట్ చేయడం కోసమే పంపిస్తున్నారని చెప్పి ముందే ఊహించుకోరు. ఎందుకంటే గతంలో శాసనసభ సేవరాల మంచిగా ఉన్నటువంటి వాళ్ళు మైక్ కట్ చేయడం కోసమే చిట్టులు పంపినట్టుగా ఉంది. సరే మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను చాలా కాలంగా మనం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తా ఉన్నాం. కానీ హరీష్ రావు గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే స్లిప్పులన్నీ కూడా దానికోసమే పంపించినటువంటి భావన వచ్చే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అయితే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డీవియేట్ కాదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, దాన్ని కూడా తప్పుపట్టే పద్ధతిలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏదో అడ్డగోలుగా దూరొచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు తాను ఈ పార్టీని గెలిపించాడు. ఇవాళ మొత్తం కాంగ్రెస్ లో గెలిచినటువంటి శాసనసభ్యులంతా కలిసి రేవంత్ రెడ్డి కావాలని చెప్పి కోరుకున్న తర్వాత ఆ కోరికను అధిష్టానం మన్నించి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నిక చేస్తే అది కూడా మీరు ఢిల్లీ అనేటటువంటి మాటను కేటీఆర్ గారు మాట్లాడినటువంటి రైట్. బెల్లయ్య నాయక్ గారు ఒక్క నిమిషం బెల్లయ్య నాయక్ గారు రైట్.